మొద్దు ఎక్కడున్నావు మొద్దు నువ్వు? అవా నా మొద్దును ఎక్కడైనా చూసారా మీరు? లేదమ్మా, చూడలేదు. మొద్దు ఎక్కడున్నావు మొద్దు? మొద్దు 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 ఎక్కడున్నావు? మొద్దు మొద్దు ఎక్కడున్నావు? మొద్దు 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 ఎక్కడున్నావు? మొద్దు ఏ ఆగమ్మా, ఇందాకటి నుంచి ఏదో వెతుకుతున్నా, ఏమైంది? అక్క, నా మొద్దు కనిపించట్లేదు. మీరెక్కడైనా చూసారా? పాపం రా, బిడ్డ తప్పిపోయిందనుకుంటా. మేడం, ఫోటో ఏదైనా ఉందా? ఇదే నా మొద్దు. ప్లీజ్ వెతకండి సార్. అక్కడ నేను చెప్పాను కదా, ఇదేదో మెంటల్ కేసు అని. ఇలాంటి విషయాల్లో తమాషా చేస్తారా ఏంటమ్మా? ఇలా తిరిగావంటే చూసేవాళ్ళు నీకు తల తిక్క అనుకుంటారు. వెళ్ళు, ఇంటికి వెళ్ళు. పదక్క. కాదు అక్క, మొద్దు మొద్దు. మేకజడా, త్వరగారా అటు చూడు. ఏంటి కర్ణా, ఏంటి సమాచారం? మొహంలో కళ చూడు ఎలా ఉందో. పాపం ఊరుకో, పిల్లలు సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడివే. ఏం డార్లింగ్, ఇంకా సిగ్గు పోలేదా? బంగారు ప్లీజ్. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, దిష్టి తీసాక లోపల గొద్దురు గాని. శాంతి. ఏంటి శాంతి? దృష్టి తీసాకే మీరింట్లోకి రావాలి. ఇక్కడే ఉంది చూడు. ఇరుగు దిష్టి, పొరుగు కళ్ళు, మాయ కళ్ళు, నా కళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళందరి కళ్ళు, అన్ని దిష్టి కళ్ళు పటపట అని చిట్లిపోవాలి. మీరు దృష్టి తీసేలోపే నా దృష్టి పడిపోయింది. ఇంకేం చేసినా వ్యర్థం. రండి రండి రండి. కర్ణ, అంతా బాగా జరిగిందా? ఏంటి మీ ఆవిడ మాట్లాడడం లేదు? సిగ్గా? ఎందుకు? లేకపోతే కర్ణ మాట్లాడొద్దని చెప్పాడా? లేదంకుల్, అదేం లేదు. రమేష్, ఇప్పటి వరకు మేము ఆట పట్టించాం, మళ్ళీ నువ్వు ఆట పట్టిస్తే ఎలా? అయ్యో అమ్మా, నీకన్నా వయసులో చిన్నవాడిని నేను. ఇదే ఛాన్స్ ఆట పట్టించడానికి. సరే, చాలా అలసిపోయినట్టున్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మళ్ళీ ఎలాగో కూర్చొని మాట్లాడుకోవాలి కదా మనమంతా. కర్ణ, నన్నే మోసం చేద్దామనుకున్నావు కదా నువ్వు. నీ భ్రమలన్నీ ఇలాగే ఒక్కొక్కటిగా పగలగొడుతూ ఉంటాను, చూడు. పాలకోవా, వాళ్ళిద్దరిని చూస్తుంటే ఇద్దరి మధ్య అన్ని సర్దుకుపోయినట్టే అనిపిస్తోంది కదా. కాదా మరి, మనకి అదే కదా కావాలి. అందుకే కదా వాళ్ళని హనీమూన్కి పంపించాం. చంద్రుళ్లాంటి నా మనవడు కలువు లాంటి నీ మనవరాలకి ఓడిపోయినట్టున్నాడు కదే. ఏంటే నువ్వు ఈ వయసులో కూడా ఏవేవో మాట్లాడుతూ ఉంటావు. దానికి వయసుతో పనే ఉందే. వాళ్ళ విషయం వదిలేద్దాం. ఇక నువ్వు నేను ఒక లాంగ్ ట్రిప్ కు వెళదాం. ట్రిప్పా? ట్రిప్ కాదు, జాలీ రైడ్ వెళదాం. కర్ణా, ఇలారా. తేజస్ దొరికాడా? ఏమైంది? ఎందుకు వెళ్ళిపోయాడు? ఇప్పుడన్నీ సర్దుకుంటాయిగా. తేజస్ ముగిసిపోయిన అధ్యాయం అమ్మా. మనం అతని మీద ఎలాంటి హోప్ పెట్టుకోవద్దు. తేజస్
ముగిసిపోయిన అధ్యాయమా? ఏమైంది? ఎందుకు ఇలా అంటున్నావురా? తేజస్ నిత్యాన్ని మోసం చేశాడమ్మా. అతని మీద ఇక నమ్మకమే లేదు. ఇక ముందు అతని విషయం ఏమీ మాట్లాడద్దు. మోసమా? మరి నిత్య? అది కాదు. ఒకవేళ తేజస్ గాని తిరిగి రాకపోతే మరి నిత్య సంగతి ఏంటి? కర్ణ ప్రేమ? అయ్యో దేవుడా, ఏం చెయ్యబోతున్నావయ్యా? తాత, నేను తీసుకున్న నిర్ణయం సరైందో తప్పో నాకు తెలీదు. దానివల్ల మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో నాకు తెలీదు. కానీ ఆ క్షణంలో నాకు ఆ బిడ్డ ప్రాణాన్ని నిలబెట్టడమే నా ఉద్దేశం. అందుకే ఆ బిడ్డకి తండ్రి స్థానంలో ఉండడానికి ఒప్పుకున్నా. తేజస్ దొరుకుతాడు, నిత్యాని ఆ బిడ్డని అతనితో చేరుస్తాననుకున్నాను. కానీ ఎవరి రుణం ఎవరికి రాసుందో తెలీదు మనకి. నిత్య నా భార్య కాదన్న విషయాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టొచ్చు. కానీ ఆమె కడుపులో ఉన్న బిడ్డ నేను చెప్పకపోయినా కొద్ది రోజుల్లో ఈ నిజం అందరికీ తెలిసిపోతుంది. ఈ నిజం బయటకు వచ్చాక రేపు నిధికి మొహం ఎలా చూపించుకోవాలో తెలియట్లేదు. అడుగడుక్కి ఎందుకు ఇన్ని సవాళ్ళు వస్తున్నాయి తాత? దాచిపెడుతున్న నిజాల మధ్య నా జీవితమే కలలా మారిపోతుంది. నిధి కళ్ళకి నేను మోసగాడినవుతానని భయంగా ఉంది. నిధిని తన ప్రేమని ఎలా వదిలిపెట్టలేనో అలాగే ఈ బిడ్డను కూడా వదిలిపెట్టలేను తాత. అమ్మా నాన్న లేనివాడిని లోకం ఎలా చూస్తుందో అది నేను అనుభవించింది చాలు. ఆ బిడ్డగా పరిస్థితి ఎదురు కాకూడదు తాత. అంతవరకు నా నిర్ణయం మీద నేను నమ్మకం కోల్పోకుండా, నిధి నా మీద భరోసా కోల్పోకుండా నువ్వే చూసుకోవాలి తాత.